హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను మార్నింగ్ సెషన్ చేస్తున్నాను. సో మార్నింగ్ సెషన్లో తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు, అలాగే కరివేపాకు అన్నీ వేసేసాను. ఇంగువ పోపు కూడా వేసేసాను. మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసాను. మనకి పోపు కావాల్సినవన్నీ వేసేసాను. ఇప్పుడు నేను అన్నం వేసేస్తాను. కొబ్బరి అన్నం చేస్తున్నాను. సో తగినంత అన్నం వేసేసుకుంటాను. నేను తగినంత అన్నం వేసేసుకున్నాను. అలాగే దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాను. అన్నం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఉప్పు ఎక్కువ అంటే దీని ఫుల్ స్పూన్ వేసేసాను. ఇప్పుడు నేను కొంచెం కొబ్బరిని నేను పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను. అందుకు అలా ఉంది. ఇంకొంచెం ఏమో ఫుల్గా మామూలుగా కోరి పెట్టుకున్నాను. సో రెండు చేసుకున్నాను. సో రెండు వేసేస్తున్నాను. ఒక కొబ్బరి చెక్క ఏమో జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసి కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఒక కొబ్బరి చెక్క ఏమో ఫుల్గా అంటే ఫుల్ కొబ్బరి వాడేసాను. ఒక కొబ్బరి చెక్క ఏమో ఫుల్గా ఇలాగా మంచిగా తురిమేసుకున్నాను. ఇప్పుడు తురిమేసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు ఇలాగా కలిపేసుకుందాం. పోపు అంతా బాగా వేగిపోయింది. ఇంకేం వేయక్కర్లేదు. నేను ఇందాక పోపులో అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా అవసరమే లేదండి. ఇలా కలిపేసుకోవడమే. మొత్తం కరివేపాకు, అలాగే కొత్తిమీర, మనం వేసిన పోపు అన్నీ ఇలా కలిసిపోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విపరీతంగా టేస్టీగా ఉంటుంది. మనకి తెలుసు. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. అస్సలు కంజూసీ చేయొద్దు, ఎందుకంటే ఇంకా వేరే కారం ఏం వేయం కదా. సో ఎండుమిరపకాయలు అన్నీ మంచిగా వేసుకోండి. సో పల్లీలు కూడా ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. కొబ్బరి కూర కూడా ఎక్కువే వేసుకోవాలి. సో అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఇలా అనేసుకోవాలి. మొత్తం అన్నాన్ని ఇలా ఫుల్గా అనేసుకోవాలి. నాకు ఒక్క చేత్తో అనడం ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు గమనించండి. నేను ఫోన్ ఇలా తీసేగానే నేను వీడియో ఆఫ్ చేయగానే నేను మంచిగా కలిపేసుకుంటాను అనమాట. మీకు చూపించడానికి అని చెప్తున్నాను. ఫుల్గా మొత్తం కలిసిపోవాలండి. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయిందండి. చాలా చాలా టేస్టీ అయిన కొబ్బరి అన్నం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాక్స్ ఇచ్చి పంపించవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎవరు ఎలా వాళ్ళకి సదుపాయాలు పరంగా చేసేసుకోవచ్చు. బట్ చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం మాత్రం మీ ముందు ఉంటుంది. నేను చెప్పినవన్నీ మీరు చేసుకోండి. నేను చేసినట్టే మీరు చేసుకోండి. సగం కొబ్బరి అలా చేశాను, సగం కొబ్బరి ఇలా చేశాను. సో నేను ఇంకా మళ్ళీ చెప్పడం షార్ట్ వీడియో కాబట్టి అసలు టైం ఉండదు. సో ఇంకా చెప్పలేను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్తాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి. అలాగే నాకు మంచిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగుందో. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకేది ఆలస్యం అండి, చేసుకోండి. చక్కగా చేసుకోండి, హ్యాపీగా తినండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఇంత టేస్టీగాను చేసుకోండి. నేను చేసినట్టే చేసుకోండి. చూడండి అసలు ఆ పప్పు కానీ, ఆ మినపప్పు కానీ ఎంత బాగా వేగిందో, ఆ పచ్చిమిరపకాయలు. ఇంకెందుకండి ఆలస్యం, నోరు ఊరిపోతుంది. ఇవాళ చేసేసుకుంటారంతే. చేసేసుకోండి. బాయ్ అండి.